హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటిక్ టీవీ. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త. రేషన్ షాపుల్లో ఇకపై ఉచితంగా కోడిగుడ్లు అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీని గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహాటిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఈ విషయం అయితే తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? సాధారణంగా రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల రాగులు కూడా ఇస్తున్నారు. అయితే ఇకపై రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు కూడా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎలా అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ విషయం అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కోడిగుడ్డు చాలా పోషకాలు కలిగి ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది వీటిని తింటూ ఉంటారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. స్కూళ్ళల్లో వారానికి 6 గుడ్లు, అంగన్వాడీలో గర్భిణీలకు రోజుకు 2 గుడ్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డు కలిగిన వారికి నెలకు కనీసం 30 గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీనివలన ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, పోషకాలు లభిస్తాయని వివరించారు. కాగా ప్రభుత్వం వాళ్ళు విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా స్కూళ్లలో గర్భవతులకు ఉచితంగా గుడ్లు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు కూడా ఉచితంగా ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహాటిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.